ఎప్పుడైనా అనిపించిందా మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక రీసెట్ బటన్ ఉంటే ఎంత బాగుంటుంది అని? నిజానికి హిందూ క్యాలెండర్లో సరిగ్గా అలాంటి ఒక అవకాశాన్నివ్వడానికే ఓ నెల మొత్తం ఉంది. అదే మాఘమాసం. ఒక్కసారి ఊహించుకోండి, గడిచిన సంవత్సరంలో మనసుని తొలిచేస్తున్న బాధలు, తెలిసి చేసినా తెలియక చేసిన కొన్ని తప్పులు, వీటన్నింటినీ కేవలం ఒకే ఒక్క నెలలో శుభ్రంగా కడిగేసుకుంటే ఎలా ఉంటుంది? మాఘమాసంలో పాటించే ఆచారాలు సరిగ్గా ఇదే మాటిస్తాయి. అసలు ఈ మాఘ అనే పేరు ఎలా వచ్చింది? దీని మూలాలు సంస్కృతంలో ఉన్నాయి. మా అంటే లేదు అని, అఘమంటే పాపం లేదా బాధ అని అర్థం. అంటే పాపాలు లేని నెల అనమాట. పేరులోనే ఎంత శక్తి ఉందో కదా! అయితే మాఘమాసమంటే కేవలం ఒక పేరు మాత్రమే కాదు, దీని వెనుక పెద్ద ఖగోళ శాస్త్రమే ఉంది. ఈ నెలకు విశ్వానికి మధ్య ఉన్న ఆ లోతైన సంబంధమేంటో, అసలు ఈ నెల మనల్ని ఈ విశ్వంతో ఎలా కలుపుతోందో ఇప్పుడు చూద్దాం. దీని అర్థం సింపుల్. ఇక నుంచి పగటి సమయం పెరుగుతూ వస్తుంది, సూర్యకాంతి ప్రకాశవంతంగా మారుతుంది. ఇది కేవలం క్యాలెండర్లో జరిగే మార్పు కాదు, మనమందరం అనుభూతి చెందే ఒక సహజమైన, శక్తివంతమైన మార్పు. ఇక్కడొక చాలా అందమైన భావనుంది. పురాణాల ప్రకారం ఉత్తరాయణమంటే దేవతలకు పగలు మొదలైనట్టు. అంటే మాఘమాసంలో దేవతల రాత్రి ముగిసి వాళ్ల రోజు మొదలవుతుందన్నమాట. అందుకే ఈ సమయంలో ఆధ్యాత్మిక శక్తి చాలా బలంగా, మనకు చాలా తేలిగ్గా అందుబాటులో ఉంటుందని నమ్మకం. మరి ఇంత శక్తివంతమైన విశ్వశక్తిని మనలోకి ఎలా ఆహ్వానించాలి? దానికోసం మాఘమాసంలో ఒక చాలా ముఖ్యమైన ఆచారముంది. దాని గుండెకాయలాంటిది. అదే సూర్యోదయానికి ముందే పవిత్ర జలాల్లో చేసే స్నానం. ఇది ఏదో మామూలు స్నానం కాదు, ఇది ఒక పవిత్రమైన ప్రక్రియ. సూర్యోదయానికి ముందే లేవాలి. గంగలాంటి పవిత్ర నదిలో చేస్తే మరీ మంచిది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే, ఈ స్నానం చల్లటి నీళ్లతోనే చెయ్యాలి. ఆ తర్వాత విష్ణువుకు, సూర్యభగవానుడికి మనపూర్వకంగా ప్రార్థనలు చేయడంతో ఇది పూర్తవుతుంది. ఈ ఆచారం శక్తిమీద ఏమైనా సందేహాలుంటే స్కందపురాణంలోని ఈ మాట వినండి చాలు. మాఘమాసంలో చేసే ఒక్క పవిత్ర స్నానం 10,000 అశ్వమేధ యాగాలు చేసినా రాని పుణ్యాన్నిస్తుందట. నిజంగా నమ్మశక్యంగా లేదు కదా? చూడండి, ఇదంతా కేవలం ఆధ్యాత్మిక విషయం మాత్రమే కాదు, దీనివల్ల మనకు నిజమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆధ్యాత్మికంగా చూస్తే ఇది మన పాపాలను కడిగేస్తుందని నమ్మకం. ఇక శారీరకంగా చల్లటి నీటి స్నానం ఇమ్యూనిటీని పెంచుతుందని, మనల్ని చురుకుగా ఉంచుతుందని సైన్స్ కూడా చెబుతోంది. మానసికంగా అయితే మనసులో ఉన్న గందరగోళాన్ని తగ్గించి దేనిమీద దృష్టి పెట్టాలో ఒక స్పష్టతనిస్తుంది. ఈ శుద్ధి చేసుకునే ఆచారం కేవలం మనలాంటి మనుషులకే అనుకుంటున్నారేమో, కాని ప్రాచీన పురాణాల ప్రకారం ఒక్కోసారి దేవతలక్కూడా తమను తాము శుద్ధి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఉదాహరణకి దేవతల రాజైన ఇంద్రుడి కథనే తీసుకుందాం. ఎంత శక్తిమంతుడైనా సరే ఆయన ఒక పెద్ద తప్పు చేసి గౌతమ మహర్షి శాపానికి గురయ్యాడు. ఆ అవమానంతో సిగ్గుతో ఇంద్రుడు వెళ్ళి ఒక తామర తూడులో దాక్కున్నాడు. అప్పుడు బృహస్పతి అతనికొక దారి చూపించాడు. ప్రయాగ్రాజ్లోని పవిత్ర నదిలో తపస్సు చెయ్యమని సలహా ఇచ్చాడు. ఇక చూడండి, మాఘమాసంలో ఆ పవిత్ర నదిలో స్నానం చెయ్యగానే ఒక అద్భుతం జరిగింది. ఆయన శాపానికి గుర్తులుగా ఉన్న చిహ్నాలన్నీ 1000 కళ్ళుగా మారిపోయాయి. అంటే అవమానానికి గుర్తుగా ఉన్నది ఒక్కసారిగా దైవిక దృష్టికి ప్రతీకగా మారింది. మాఘమాస జలాల శక్తికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? సరే, స్నానాలు, పురాణ కథలు పక్కన పెడితే మాఘమాసమంటేనే పండుగలతో నిండిన ఒక సందడిగా ఉండే నెల. ఈ నెలలో మనం జ్ఞానాన్ని, ప్రకృతిని, అలాగే మన పూర్వీకులను కూడా గౌరవించుకుంటాం. మొదటగా వసంత పంచమి వస్తుంది. జ్ఞానదేవతైన సరస్వతీదేవికి స్వాగతం పలుకుతాం. ఆ తర్వాత సూర్యభగవానుడి పుట్టినరోజైన రథసప్తమి. ఇక భీష్మాష్టమి రోజున మన పెద్దలను, పూర్వీకులను తల్చుకుంటాం. చివరగా విశ్వశక్తుల కలయికైన మహాశివరాత్రి. ఇలా నెల మొత్తం పండుగలే. మరి ఇవన్నీ మన రోజువారీ జీవితంలో ఎలా పాటించాలి? అంటే మాఘమాసంలో మన జీవనశైలి ఎలా ఉండాలి, ఏవి చెయ్యాలి, ఏవి చెయ్యకూడదు ఇప్పుడు ఆచరణాత్మకంగా చూద్దాం. ఇదంతా క్రమశిక్షణ, సరళత గురించే. ఒకవైపు చూస్తే రోజుకు ఒక్కసారే సాత్విక భోజనం చేయడం, నువ్వులు, బెల్లం తినడం, నేలమీద పడుకోవడం లాంటివి చెయ్యమంటారు. మరోవైపు
బరువైన ఆహారం, అబద్ధాలు, అసూయ లాంటివి అస్సలు వద్దు అంటారు. అలాగే రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, స్నానం చెయ్యకపోవడం లాంటివి కూడా నివారించాలంటారు. అంతిమంగా చూస్తే మాఘమాస ఆచరణ మొత్తం 3 ముఖ్యమైన స్తంభాల మీద నిలబడి ఉంటుంది. అవి స్నానం అంటే శుద్ధి, వ్రతం అంటే క్రమశిక్షణ, మరియు దానం అంటే మనకు ఉన్నది పంచడం. ఈ 3 కలిస్తేనే మాఘమాస వ్రతం పరిపూర్ణమవుతుంది. ముఖ్యంగా దానం గురించి తక్కువ అంచనా వెయ్యొద్దు. మాఘమాసంలో మనం చేసే చిన్న దానం కూడా బంగారం దానం చేసినంత విలువైనదని శాస్త్రాలు చెబుతున్నాయి. అన్నం పెట్టడం, బట్టలివ్వడం లేదా నువ్వులు దానం చేయడం ఏది చేసినా చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు. ఇదంతా విన్నాక చివరిగా ఒక పెద్ద ప్రశ్న మన ముందుకొస్తోంది. కేవలం ఒక్క నెల మనల్ని విశ్వంతో, మన చుట్టూ ఉన్న సమాజంతో, ఇంకా ముఖ్యంగా మనతో మనకున్న సంబంధాన్ని నిజంగా మార్చగలదా? స్నానం, వ్రతం, దానం లాంటి చిన్న చిన్న పనుల ద్వారా ఇది సాధ్యమే అని మాఘమాసం మనకొక దారి చూపిస్తోంది. బహుశా ఈ నెలను కాస్త లోతుగా అర్థం చేసుకోవడానికి మనందరికీ ఇదొక ఆహ్వానం కావచ్చు. ఆలోచించాల్సిన విషయం కదో.